గారికి స్వాగతం తెలియజేసుకుంటూ వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, విజనరీ నాయకుడు, సైబరాబాద్ సృష్టికర్త, నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. అలాగే వేదికపైనున్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి, విశాఖపట్నం పార్లమెంట్ నుంచి, ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, సోదరిమణులకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మనము ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి, అతని ప్రభుత్వం చేసిన దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా రోజులు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందల్లా ఇక్కడ నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు, అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఇచ్చిన మేనిఫెస్టో గురించి మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, నేను ఇంకా చేయలేను, నా పని అయిపోయింది, నేను 3,000 కన్నా ఎక్కువ పెన్షన్ ఇవ్వలేనని చెప్తే, ఇప్పుడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు. 200 రూపాయలు ఉండే పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు కాదా? ఆయన 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు మాత్రమే పంచాడు. అప్పుడు 1,800 పెరిగితే ఇప్పుడు 5 సంవత్సరాల్లో పెరిగింది 1,000 రూపాయలే. అది కూడా ఈ మధ్య పంచాడు, ఎలక్షన్లు వస్తున్నాయని. ఇప్పుడు అదే కాకుండా 3 నెలలు బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 3,000, 4,000 కలిపి రేపు జూన్ 5వ తారీఖున 7,000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుకు వస్తుందని తెలియజేస్తున్నా. అదే కాకుండా ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, మీరు అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలన్నా, సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలన్నా, అన్నవరం దర్శనం చేసుకోవాలన్నా, మీ బంధువుల దగ్గరికి పోవాలన్నా, కూతురుల దగ్గరికి పోవాలన్నా, కొడుకుల దగ్గరికి పోవాలన్నా, స్నేహితుల దగ్గరికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలంటే కూడా ఉచిత బస్సు ప్రయాణం. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒక్కొక్క మహిళలకి నెలకు 1,500 రూపాయల చొప్పున ఉచితంగా ఇస్తున్నారు. అలాగే రైతులకి సేఫ్టీ కింద వాళ్ళు వ్యవసాయ విధానం కోసం మెరుగుపరుచుకున్న దానికి, వారి జీవితాలు బాగు చేసుకున్న దానికి రైతుకు 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్కీములు చూస్తే చాలా ఉన్నాయి. ఏదైతే ఈ వైసీపీ నాయకులు దోచుకున్నారో ఇసుకలో, ఆ ఇసుక విధానంలో ఎంతైతే దోచుకున్నారో అది ఇప్పుడు మీకు ఆ బాధ అవసరం లేదు. ఇప్పుడు ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈరోజు దృఢమైన భారతదేశం కోసం 5 ట్రిలియన్ ఎకానమీ కోసం మన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూశాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2012 వరకు భారతదేశంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసిన ఘనుడు మన ప్రధాని అని చెప్పి తెలియజేస్తూ, రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో 3వ స్థానంలోకి మన ప్రధాని తీసుకొని వస్తాడు. ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన భారతీయులమని చెప్పుకునే దానికి మనకు చాలా గర్వంగా ఉందని తెలియజేస్తున్నా. అలాగే అనకాపల్లిలో యువత ఎక్కువగా ఉంది. ఈ యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొని వచ్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ మాట్లాడి చేస్తా. ఓకే.
ధన్యవాదాలు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చేస్తున్నారు. ఆ లోపల మన నాగబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో. భారతదేశం వికసించాలి, ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ నాయకులకి, జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే బీజేపీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి, ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం. నరేంద్ర మోడీ గారు 2047లో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం 25 ఏళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారీ పాలన చేస్తున్నారు. అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది. నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను. భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరో ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా అంగీకారం తెలిపారు. పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం. పరిపాలన అంటే పబ్జీ గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది. విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చేశారు. మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు. శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు. దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు, రథాలు తగలబెడుతున్నారు. ఆస్తులకి రక్షణ అనేదే లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ. నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న. ఉత్తరాంధ్రను సైతం జగన్ వంచాడు. ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు. వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే, ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం. రైతులకు, మహిళలకు భరోసా ఇస్తాం. కేంద్రంలో శ్రీ మోడీ గారు, రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారు సభా ప్రాంగణంలోకి వస్తే మనందరం కూడా నమో నమో అని చెప్పి గుణగానం చేయాలి. నరేంద్ర మోడీ గారు కొద్దిసేపట్లో వేదికపైకి రాబోతున్నారు, మనందరినీ ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇప్పుడే రాజమండ్రిలో సభ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇవాళ మనకి అందరికీ కన్నుల పండగగా 3 పార్టీల సంబంధించిన అధినేతలు ఇక్కడ అందరూ కూడా కొలువై ఉన్నారు. మనందరినీ ఉద్దేశించి సీనియర్ నాయకులు, పోరాట యోధుడు, టైగర్ అయ్యన్న పాత్రుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఉన్నటువంటి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈవేళ ఎంతో ఉత్సాహంగా
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ఈవేళ కన్నుల పండుగగా ఉంది. ఏ రోడ్డు చూసినా జన సమూహం, ఎక్కడికక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ నరేంద్ర మోడీ గారి సభకు వస్తున్నారంటే రేపు జరగబోయే ఎన్నికల్లో మన జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు క్యాండిడేట్లు కూడా విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, ఈరోజు మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మా కోసం కాదు ఈ ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు. ఇది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఈ సైకో గాడి వల్ల. ఈ సైకోని వెంటనే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మన జిల్లాకి భవిష్యత్తు లేదు. అందరూ కూడా ఈవేళ సమైక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన చేసి ఉమ్మడిగా పోటీ చేయాలి. ఈ సైకో గాడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలన్నదే ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనం చేస్తాను. అంచేత మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఈ సైకోకు మనం ఓటేయాలా అని ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసినటువంటి ఈ సైకోని ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. అందుకే నేను మనం చేస్తాను, నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ నేను రావడం జరిగింది. ఏంటంటే ఈవేళ ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరం. అలాగే మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా అవసరం. అతని సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. పోలవరం పూర్తి అవ్వాలన్నా, రాజధాని పూర్తి అవ్వాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, మన ఉత్తరాంధ్ర జిల్లా సుజల స్రవంతి రావాలన్నా వీటన్నిటికి కూడా కేంద్రం తాలూకు సహకారం మనకు అవసరం. అంచేత మన అందరం కలిసి మన ఉమ్మడి అభ్యర్థుల్ని 13వ తారీఖున మరి గెలిపించి ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కల్పించి మన పిల్లలకు ఒక భవిష్యత్తు కల్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే సీఎం రమేష్ గారు మన ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసిన సంగతి మీకు తెలుసు. అతను కూడా అనుభవం ఉన్న వ్యక్తి, చాలా అనుభవం ఉంది. 2 సార్లు రాజ్యసభ చేశారు. మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలిసి పనిచేయించే సత్తా ఉన్న నాయకుడు మరి సీఎం రమేష్ గారు. అతను మనందరం కూడా గెలిపించుకోవాలి, అత్యధిక మెజార్టీ గెలిపించుకోవాలి. నేను ఒకటే సీఎం రమేష్ గారిని కోరాను, మీరు ఎంపీ అవుతారండి, మా అనకాపల్లి ప్రజలు చాలా మంచి వాళ్ళు, మీరు గెలిపిస్తారు. కానీ గెలిచిన తర్వాత మా అనకాపల్లిలో 3-4 ఇండస్ట్రీస్ పెట్టండి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పించండి, ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి కూడా సీఎం రమేష్ గారిని కోరుకుంటూ మరి అందరూ కూడా రేపు 13వ తారీఖున సీఎం రమేష్ గారికి మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరికీ కూడా మరి ఓటు, మరి అనకాపల్లి చూస్తే గాజు గ్లాస్ గుర్తు, అలాగే యలమంచిలి చూస్తే గాజు గ్లాస్ గుర్తు, మిగతా చోట చూస్తే మన సైకిల్ గుర్తు, అలాగే పరవాడ చూస్తే గాజు గ్లాస్ గుర్తు, ఎంపీ చూస్తే కమలం గుర్తు. ఇవన్నీ గుర్తుంచుకొని మీరందరూ కూడా రేపు 13వ తారీఖున అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు. అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. నమో 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 భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. ఆయన శాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాను.
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇప్పుడు జనసేన తరఫున శ్రీ కొనదల నాగబాబు గారు, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతారు. అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్ ఏదైతే మన జిల్లాకి 1 డిస్ట్రిక్ట్ 1 టాయ్గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని, అలాగే అనకాపల్లి అంటే బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. సమయం లేట్ అయింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళాలి, చీకటి పడుతుంది. అందువల్ల మనమందరం ఎదురు చూసి మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, జై. भारत माता की. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ नमस्कारम. मैं नुकालम्मा देवी को प्रणाम करता हूं. कल अल्लूरी सीताराम राजू जी की पुण्यतिथि है. 2 वर्ष पहले भीमावरम में मुझे उनकी प्रतिमा के अनावरण का सौभाग्य. భూమి నుండి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. साथियों, मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है, तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे और हम सब उनको सुने बिना जाएंगे नहीं. అందరూ కూడా ముందుగా నన్ను క్షమించాలి. నేను 5:45కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలు మీరందరూ వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. साथियों, अनकापल्ली में बेल्लम और तेलुगु दोनों की अद्भुत मिठास है. 4 जून को ये मिठास और बढ़ने वाली है. आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी और दिल्ली में भी एनडीए का परचम लहराएगा. डबल इंजन सरकार यहां के विकास को नई ऊंचाई पर ले जाएगी. మిత్రులారా, అనకాపల్లిలో బెల్లం మరియు తెలుగు భాష 2 అద్భుతమైనవి, మధురమైనవి. జూన్ 4వ తారీఖున ఈ తీయదనం మరింతగా పెరగబోతుందని మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. అలాగే ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడబోతుంది. ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధి కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది.
साथियों, ये पहला चुनाव है जो विकसित आंध्र प्रदेश, विकसित भारत के विश्वास पर लड़ा जा रहा है। आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है। आज भारत चंद्रमा के दक्षिण ध्रुव पर पहुंचने वाला पहला देश बना है। आज पूरी दुनिया में भारत का सम्मान बढ़ा है। ये गौरव हर भारतवासी का सीना गर्व से चौड़ा कर रहा है। हमारे आंध्र प्रदेश से तो बड़ी संख्या में प्रवासी भारतीय बाहर रहते हैं। अब वहां उनकी भी पहचान एक प्रकार से सम्मान से भरी हुई हो रही है। అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ అనే విశ్వాసం పైన పోటీ జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈరోజు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఆవిర్భవించింది. ఈరోజు చంద్రమండలం దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారి చేరిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే భారతదేశం యొక్క గౌరవం పెరుగుతుంది. ఈ గౌరవం ప్రతి భారతీయుడు ఛాతీ గర్వంతో ఉప్పొంగేలా చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో బయట నివసిస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి గుర్తింపు గౌరవం దక్కుతుంది. साथियों, पहले नेता वोट मांगने जाते थे तो जनता काम का हिसाब पूछती थी, लेकिन अब मोदी हिसाब देता है और जनता मुहर लगाती है। यहां अनकापल्ली से आनंदपुरम तक 6 लेन का हाईवे बना है। रायपुर विशाखापट्टनम एक्सप्रेसवे का निर्माण हो रहा है। 2014 तक आंध्र प्रदेश में 4000 किलोमीटर नेशनल हाईवे थे। आज करीब करीब 9000 किलोमीटर हाईवेज आंध्र प्रदेश में है। మిత్రులారా, ఇంతకు ముందు నాయకులు ఓట్లు అడిగితే ప్రజలు వాళ్ళని చేసిన పనుల యొక్క చిట్టా అడిగేవారు. కానీ ఇప్పుడు మోడీ తన పనుల చిట్టాని ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఇక్కడ అనకాపల్లి నుండి అనంతపురం వరకు 6 రోడ్ల జాతీయ రహదారి నిర్మించాం. రాయపూర్ నుండి విశాఖపట్నం వరకు ఎక్స్ప్రెస్ హైవేని నిర్మాణంలో ఉంది. అలాగే కలకత్తా నుంచి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్తుంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం 4000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉండేది. ఇవాళ 8000 కిలోమీటర్ల జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ విధంగా మారిందని మీకు తెలియజేస్తున్నాను. साथियों, केंद्र की एनडीए सरकार आंध्र प्रदेश के युवाओं के लिए काम कर रही है। यहां IIITDM कर्नूल, IIT तिरुपति, आइसर तिरुपति जैसे संस्थान बन गए हैं। विशाखापट्टनम में IIM की स्थापना हुई है। यहां युवाओं के लिए पेट्रोलियम यूनिवर्सिटी खोली गई है। पुदीमड़ाका में ग्रीन एनर्जी पार्क को भी मंजूरी दी गई है। नक्कापल्ली में बल्क ड्रग पार्क शुरू करने के लिए 1000 करोड़ की मदद दी गई है। इससे यहां निवेश बढ़ेगा और फार्मा सेक्टर में रोजगार पैदा होगा। మిత్రులారా, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ యువత కోసం పనిచేస్తుంది. ఇక్కడ IIIT కర్నూల్, IIT, IISR తిరుపతి అటువంటి సంస్థలు స్థాపించడం జరిగింది. విశాఖపట్నంలో IIM స్థాపించబడింది. ఇక్కడ యువకుల కోసం పెట్రోలియం విశ్వవిద్యాలయం ప్రారంభించబడింది. పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ పార్క్ ఆమోదించబడింది. నెక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ప్రారంభించేందుకు 1000 కోట్ల సాయం అందించడమైంది. దీనివల్ల ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి మరియు ఫార్మా రంగానికి ఉపాధి లభిస్తుంది. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो YSR कांग्रेस, उनकी सरकार क्यों नहीं कर सकती? बीजेपी का मंत्र है डेवलपमेंट, डेवलपमेंट, डेवलपमेंट। YSR कांग्रेस का मंत्र है करप्शन, करप्शन, करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి, అవినీతి, అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. साथियों, हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख PM आवास स्वीकृत किए हैं, लेकिन YSR कांग्रेस, ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई। मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है। इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं। ఆంధ్రప్రదేశ్లో పేదల కొరకు 21 లక్షలు ప్రధానమంత్రి ఆవాస గృహాలు మంజూరు చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో సగం కూడా పేదలకి ఇల్లు ఇవ్వలేదని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పేదల బాధలు తీరుస్తున్నాడు, కానీ వాళ్లకు బాధలు తొలగిస్తున్న బాధ కలుగుతుంది. వాళ్ళది ఒకటే ఎజెండా. ఇక్కడ అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ పని ఉండదు. साथियों, उत्तर आंध्रा सुजला सरवंती इरिगेशन प्रोजेक्ट यहां की राज्य के वर्क कल्चर का बहुत बड़ा उदाहरण है। ये प्रोजेक्ट जगन रेड्डी के पिता YSR ने शुरू किया था। अपने पिता की पॉलिटिकल विरासत तो इन्होंने ले ली, लेकिन उनके शुरू किए हर प्रोजेक्ट भी ये पूरे नहीं कर पाए। इसी तरह पोलावरम प्रोजेक्ट को भी इन्होंने ठप कर रखा है। हमारी केंद्र सरकार ने पोलावरम प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए जारी किए हैं, लेकिन YSR कांग्रेस को किसानों की कोई चिंता नहीं है। మిత్రులారా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి జలవనరుల ప్రాజెక్ట్ ఇక్కడ ప్రభుత్వ పనితీరుకి ఒక అతిపెద్ద ఉదాహరణ. ఈ ప్రాజెక్ట్ జగన్ రెడ్డి తండ్రి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన వారి తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్నారు. కానీ ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కూడా అడ్డుకుంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ కోసం 15,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రైతుల గురించి పట్టింపే లేదు. साथियों, अनकापल्ली और आंध्र प्रदेश गन्ना किसानों का इतना बड़ा केंद्र रहा है, लेकिन प्रदेश सरकार की नीतियों के कारण किसान परेशान है। किसान गन्ना उगाना छोड़ रहे हैं। इस इलाके में अधिकांश चीनी मिलें बंद हो गई है। మిత్రులారా, అనకాపల్లి మరియు ఆంధ్రప్రదేశ్ చేరుకు రైతులకి చాలా పెద్ద కేంద్రంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు చెరుకు పంటను పండించడం మానుకుంటున్నారు. ఈ ప్రాంతంలో చాలా చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి. मैं आंध्र प्रदेश के किसानों को आश्वस्त करना चाहता हूं, डबल इंजन की सरकार में यहां गन्ना किसानों के जीवन की मिठास वापस लौटेगी। मोदी का मिशन है हमारे गन्ना किसान ऊर्जादाता भी बनेंगे। आज मोदी पेट्रोल में इथेनॉल ब्लेंडिंग बढ़वा रहा है। इससे देश में करीब 80,000 करोड़ रुपीस गन्ना किसानों को मिले हैं। इसका बहुत बड़ा लाभ गन्ना किसानों को हो रहा है। నేను ఆంధ్రప్రదేశ్ రైతులకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో చెరుకు రైతుల జీవితాల్లో తిరిగి మాధుర్యం తీసుకొస్తానని అంటున్నాను. మన చెరుకు రైతులు కూడా శక్తి దాతలుగా మారాలనేదే మోడీ లక్ష్యం. ఈరోజు మోడీ గారు పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల దేశంలోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు చెరుకు రైతులకు అందుతున్నాయి. దాంతో చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందుతున్నారు. साथियों, एनडीए सरकार ने ही पहली बार हमारे फिशरमैन की भी चिंता की है। हमने फिशरीज सेक्टर के लिए अलग मंत्रालय शुरू किया। हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड की सुविधा दी। बीजेपी ने अपने संकल्प पत्र में गारंटी दी है कि फिशरीज सेक्टर से जुड़े भाई बहनों के लिए बीमा कवरेज बढ़ाया जाएगा। हम फिशरीज से जुड़े प्रोडक्शन और प्रोसेसिंग क्लस्टर भी बढ़ाएंगे। हम फिशरमैन की आय बढ़ाने के लिए ऑर्गेनिक सीवीड की खेती को भी बढ़ावा देंगे। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారిగా మత్స్యకారుల కోసం ఆలోచించింది. మేము మత్స్యకార రంగాని కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖని ప్రారంభించాం. మేము మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాం. మత్స్యకార రంగంలో అనుబంధం ఉన్న మత్స్యకార సోదరుమణులకు బీమా పరిధిని పెంచాం. బీజేపీ మేనిఫెస్టోలో మోడీ గ్యారంటీలో హామీ ఇచ్చాం. మేము మత్స్యకార రంగానికి అనుబంధం ఉన్న ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్ క్లస్టర్ను సృష్టిస్తున్నాం. మేము మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సేంద్రియ సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నాం. साथियों, आज आंध्र प्रदेश के लोग कह रहे हैं कांग्रेस गई, वाईएसआर कांग्रेस आई, लेकिन फायदा कुछ नहीं हुआ। कांग्रेस हो या वाईएसआर कांग्रेस,
दोनों की एक ही पहचान है। इनकी पहचान है बेलगाम भ्रष्टाचार। इनकी पहचान है माफिया राज। बगल में ही कर्नाटका में कांग्रेस को कुर्सी मिली है, वहां टैंकर माफिया, लैंड माफिया सरकार चला रहे हैं। यहां आंध्र प्रदेश में भी सैंड माफिया, लैंड माफिया और शराब माफिया का राज चल रहा है। आपको इस लूट से आंध्र प्रदेश को मुक्त कराने के लिए एनडीए की सरकार चुननी है। మిత్రులారా, ఈరోజు ఏపీ ప్రజలు అంటున్నారు, కాంగ్రెస్ పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది, అయినా ఏమీ ప్రయోజనం లేదని. కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇద్దరికి ఒకటే గుర్తింపు. వాళ్ళ గుర్తింపు హద్దులు లేని అవినీతి. వాళ్ళ గుర్తింపు మాఫియా రాజ్యం. మన పక్క ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ సీటేసి కూర్చుంది. అక్కడ ట్యాంకర్ మాఫియా, భూ మాఫియాతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇక్కడ ఏపీలో కూడా ఇసుక మాఫియా, భూ మాఫియా, మద్యం మాఫియాతో రాజ్యం నడుపుతున్నారు. ఈ దోపిడీ నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేసేందుకు మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. साथियों, कांग्रेस और वाईएसआर कांग्रेस दोनों ने तुष्टीकरण की राजनीति से आंध्र प्रदेश की संस्कृति को बहुत नुकसान पहुंचाया है। कांग्रेस ने तो अयोध्या में राम मंदिर का खुला बहिष्कार किया था। आज आंध्र प्रदेश में मंदिरों को नुकसान पहुंचाया जा रहा है। मैं आपको विश्वास दिलाता हूं, एनडीए सरकार आएगी और आंध्र प्रदेश की संस्कृति पर हो रहे हमलों पर भी लगाम लगाएगी। మిత్రులారా, కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు కూడా సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది. కాంగ్రెస్ అయోధ్యలో రామమందిర ఆహ్వానాన్ని బహిరంగంగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మీకు నేను విశ్వాసాన్ని కలిగిస్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిపై జరుగుతున్న దాడులు పూర్తి స్థాయిలో ఆపుతామని హామీ ఇస్తున్నాను. साथियों, 13 मई को आपका वोट देश और आंध्र प्रदेश का भविष्य तय करेगा। अनकापल्ली से एनडीए कैंडिडेट श्री सीएम रमेश, विशाखापट्टनम से श्री मुथुकुमिल्ली भारत जी, अरकू से श्रीमती कोथापल्ली गीता जी और विजयनगरम से श्री कली शेट्टी अप्पल नायडू जी, उनको भारी वोटों से जीता करके दिल्ली भेजिए। इनका जीतना मोदी को मजबूत करेगा और आप जब इनको वोट देंगे, वो वोट सीधा सीधा मोदी के खाते में जाएगा। साथ ही मेरा अनुरोध है, विधानसभा चुनाव के लिए भी हमारे जो एनडीए के साथी हैं, जो विधायक के नाते चुनाव लड़ रहे हैं, उनको भी भारी मतों से विजयी बनाइए। మిత్రులారా, మే 13న మీ ఓటు దేశం మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అనకాపల్లిలో ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు.
విశాఖపట్నం ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. అరకు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కొత్తపల్లి గీత గారు పోటీ చేస్తున్నారు. విజయనగరం అభ్యర్థిగా శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. మీ ఓట్లు భారీ మెజార్టీతో పార్టీని గెలిపిస్తే తిన్నగా ఢిల్లీలో మోడీ గారిని బలపరుస్తుందని తెలియజేస్తున్నాను. మీ అందరి ఓటు నేరుగా నాకు చేరుతుంది. దీంతో పాటు ఈ యొక్క నా అభ్యర్థన ఈరోజు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థులందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మేము అందరినీ కోరుతున్నాను. अच्छा, आप लोग मेरा एक काम करेंगे, आप लोग मेरा एक काम करेंगे. మీరందరూ కూడా నాకు ఒక పని చేస్తారా? మీరందరూ నాకు ఒక పని చేస్తారా? अगर मेरा एक काम करने वाले हैं तो दो हाथ ऊपर करके बताइए, करेंगे. అందరూ కూడా చేతులెత్తి చెప్పండి, చేస్తాను చేస్తానని చెప్పండి. आप सभी यहां से जब जाएंगे तो ज्यादा से ज्यादा घरों में लोगों को जाकर के मिलिए और मिलकर के कहिए कि अपने मोदी जी आए थे और मोदी ने उनको नमस्कार कहा है. हर घर में जाके मेरा नमस्कार पहुंचाइए. जब मेरा नमस्कार उनको मिलेगा तो वो मुझे आशीर्वाद देंगे और हर परिवार का आशीर्वाद मुझे नई ऊर्जा देता है और उस ऊर्जा से मैं आपकी सेवा में खप जाता हूं. इसलिए घर घर जाकर मेरा सबको नमस्कार पहुंचाइए. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళండి. ఇవాళ మోడీ గారు చెప్పారు, మోడీ గారు మీ అందరికీ నమస్కారం చెప్పమన్నారు. మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి నా నమస్కారాలు చెప్పండి. వాళ్ళు నమస్కారం నా నమస్కారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు ఆశీర్వాదం ఇస్తారు. వాళ్ళ ఆశీర్వాదం వల్ల నాకు మరింత శక్తి వస్తుంది. వాళ్ళ శక్తి కారణంగా మరింతగా మీకు సేవ చేసే అవకాశం నాకు దక్కుతుంది. ఆ విధంగా నేను సేవ చేసే అవకాశాన్ని కల్పించండి. मेरी बहुत इच्छा थी कि मैं चंद्रबाबू को सुनूं, लेकिन मुझे कल मेरा वोटिंग है गुजरात में और मुझे आज रात को गांधीनगर पहुंचना है और इसलिए मुझे निकलना पड़ेगा. मैं सभी एमएलए कैंडिडेट उनको रिक्वेस्ट करता हूं आगे आने के लिए. सभी एमएलए कैंडिडेट, सभी एमपी कैंडिडेट और बाबू और हमारे, आप सब मेरे साथ बोले भारत माता की, भारत माता की जय. बहुत बहुत धन्यवाद. बहुत बहुत धन्यवाद. भारत माता की जय, भारत माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రెండుసార్లు చెప్పాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి యొక్క ప్రియతమ నేత
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మన విశాఖపట్నం పార్లమెంటు సభ్యులుగా మన ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్నటువంటి శ్రీ భరత్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారి తరువాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవ్వాలి కాబట్టి ఆయన ఫస్ట్ మాట్లాడేసి దాని తర్వాత బాబు గారు మాట్లాడుతా అన్నారు. వేదిక మీద ఉన్న ఇతర ఎన్డీఏ అభ్యర్థులందరికీ, వేదిక ముందున్న అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ప్రజలందరికీ నమస్కారం అండి. నాయకులందరికీ నమస్కారం. మోడీ గారి తర్వాత మాట్లాడే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడే ఆయన అన్నట్టు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా పక్కన పెట్టేసి అవినీతిని ఎట్లా పెంచుకోవాలి అని మోడీ గారు ఇప్పుడే చెప్పారు. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్ మాఫియా అని ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మేము ఇది చూస్తున్నాము. ఎప్పుడు చూసినా సరే ఎక్కడో భూ కబ్జా, ఎవరో గోడలు ఎరగొట్టేయడం, ఎవరినో బెదిరించడం. మొన్నే మీరు కూడా చూశారు, ల్యాండ్ ఇష్యూస్లో విశాఖపట్నంలో గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వాళ్ళ వైఫ్, అబ్బాయిని కూడా కిడ్నాప్ చేసి 2 రోజులు న్యూస్ కూడా బయటికి రాలేదు. మొన్నే ఒక ఎంఆర్ఓ కూడా మర్డర్ అయ్యారు. ఇట్లాంటి చర్యలు జరుగుతున్నప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ భద్రత ఏముంది అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. గతంలో ఉచిత శాండ్ పాలసీ ఉంటే ఇవాళ శాండ్ రేట్లు ఎంత పెంచేశారంటే, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆ శాండ్ పాలసీలో గవర్నమెంట్ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చే డబ్బుల వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక అక్కడ ఒక మనిషి ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి. ఇంకా లిక్కర్ గురించి చెప్పాల్సింది లేదు. మద్యపాన నిషేధం చేయకుండా గవర్నమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ రానన్న వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో మద్యం మీద ఆదాయం 7,000 కోట్లు ఉంటే అది తగ్గించడం పక్కన పెడితే ఈ 5 సంవత్సరాల్లో దాన్ని 4 రేట్లు పెంచేసింది. ఇంచుమించు ఈ సంవత్సరం మద్యం మీద ఆదాయం 25,000 కోట్లు ఉందంటే మీ అందరూ ఒకసారి ఆలోచించండి. మీ అందరి రక్తం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పీల్చేస్తుంది. అదైనా మంచి క్వాలిటీ లిక్కర్ అయితే పర్లేదు, నాసి రకం లిక్కరు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ డిస్టిలరీస్ టేక్ ఓవర్ చేసుకుని 5 సంవత్సరాల కోసం మనందరం టెక్నాలజీ పెరిగి కోవిడ్ తర్వాత యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వాడుతుంటే 5 సంవత్సరాల కోసం లిక్కర్ షాపుల్లో క్యాష్ తప్ప ఏమీ తీసుకోలేదు. క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారంటే క్యాష్లో ఒక ట్రేస్ ఉండదు. వాళ్ళు అమ్మే 10 డబ్బాలు దాంట్లో 2-3 డబ్బాల్లో బార్ కోడ్ ఉండదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కోడ్ ఉండదు. అది అమ్మడం వల్ల ₹1 పన్ను కూడా రాష్ట్రానికి రాదు. ఆ డబ్బులంతా వాళ్ళ జేబు లోపలికి వెళ్ళిపోతాయి. మరి ఒఫీషియల్గానే 4 రేట్లు ఆల్కహాల్ రెవెన్యూ పెరిగితే ఇంకా ప్రైవేట్గా వాళ్ళ పార్టీకి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎంత పెరిగిందో అందరూ ఒకసారి ఊహించగలరు. ఇంకా గంజాయికి వస్తే 2014 నుంచి 19లో కొండ ప్రాంతాల్లో అక్కడ ఒక దారి చూపించాలి అని అరకు కాఫీ అనే బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు పాపులర్ చేసి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే 19 తర్వాత కాఫీ అనేది పూర్తిగా మర్చిపోయారు. నాకు వచ్చే సమాచారాల ప్రకారం అక్కడ చాలా ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నారు. ఆ గంజాయి కూడా ఇవాళ విశాఖపట్నంలో వీధి వీధికి ఎంటర్ అయిపోయింది. ప్రత్యేకంగా యువత దాంతో చాలా దెబ్బపడుతున్నారు. నేను చాలా వీధులకి వాళ్ళ విశాఖపట్నంలో తిరుగుతుంటే మాకు సీసీటీవీ కెమెరాలు కావాలని, వీధి లైట్లు కావాలని అడుగుతున్నారు. ఎందుకు అని అడిగితే ఈ గంజాయి మద్యం ప్రభావం వల్ల బ్లేడ్ బ్యాచ్లు, దొంగలు ఎక్కువ తయారవుతున్నారు, మహిళలకి పిల్లలకి భద్రత లేదంటే విశాఖపట్నం ఎంత ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉందని విని నాకు చాలా బాధ కలుగుతుంది. మోడీ గారు అన్నారు
కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చాలా ఇక్కడ పూర్తి చేశారు. హైవేలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ఎన్టీఆర్, సుజలా శ్రవంతి, పోలవరంకి ఎట్లా వాళ్ళు మద్దతు పలికారో భవిష్యత్తులో కూడా ఎన్డీఏ సపోర్ట్తో పోలవరాన్ని తప్పకుండా పూర్తి చేస్తాము. పోలవరం జలాలు ఇక్కడ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల కోసం లెఫ్ట్ కెనాల్ ద్వారా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము. మీ అందరి మద్దతు కోరుతున్నాము. మీ అందరు ఓటు ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని దారి లోపలికి తీసుకుని రావాలి. మా అభ్యర్థులందరూ ఇక్కడ ఇందాకే మోడీ గారు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ మీరు ఎప్పుడైతే గెలిపించగలుగుతారో మా సమస్యలన్నీ, అది రైల్వే జోన్ అవనివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం అవనివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అవనివ్వండి, మా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయడం అవనివ్వండి, ఇవన్నీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అండ్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం సహాయంతో మేము పూర్తి చేస్తామని పూర్తి నమ్మకంతో మీ ముందుకు ఇవాళ వస్తున్నాము. మీ అందరూ మమ్మల్ని దీవించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవ్యాంధ్ర నిర్మాత, అమరావతి రూపశిల్పి, విజనరీ నాయకుడు, సైదరాబాద్ సృష్టికర్త, కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఇప్పుడే గౌరవ ప్రధానమంత్రి గారు మనందరికీ ఒక సందేశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భరోసా ఇచ్చారు. ఇది చూసిన తర్వాత రాబోయే రోజుల్లో మనకన్నీ మంచి శకునాలే, వైసీపీకి అన్ని పీడ శకునాలే. వేదిక పైనున్న పార్లమెంటు అభ్యర్థులు, శాసనసభ అభ్యర్థులు, 3 రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మన మీటింగ్ చూస్తూ ఉంటే కళకళలాడుతూ ఉంది, వెలిగిపోతా ఉంది. మీ ఆనందానికి హద్దులే లేకుండా ఉన్నాయి. చాలా మందికి ఒక ఆలోచన ఉంది, 3 పార్టీలు ఎందుకు కలిశాయని. దానికి సమాధానం నిన్న అమిత్ షా గారు చెప్పారు, ఈరోజు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి మీరు ఆలోచిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులుగా ఒకే మాట చెప్పాడు, సైకో జగన్ పోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల కోసం ఆలోచించలేదు. మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు. నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళలో అడుగడుగునా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా? ఉన్న బలంగా ఇక్కడి నుంచి
వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళ తాత జాగీరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకు కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా నేను పరామర్శించాను. తిరిగి నన్ను జైల్లో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అతని చిత్తశుద్ధి. సినిమాల్లో హీరో కాదు, నిజ జీవితంలో ప్రజా జీవితంలో నిజమైన హీరో. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవమానాలు భరించాం, ఎన్నో సమస్యలను ఫేస్ చేశాం. మిమ్మల్ని కాపాడుకోవడని నిద్ర లేని రాత్రులు కూడా గడిపాం. కానీ ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ గెలుపుని ఎవ్వడు ఆపలేడు. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, గెలుపు మనదే, డబల్ ఇంజన్ సర్కార్, అవినీతి ప్రభుత్వం ఇంటికి. సైకో ఎక్కడికి పంపించాలో మీరే నిర్ణయించాలి. అంటే అధికారం ఉందని ఒక మాటలో చెప్పాలంటే విర్రవీగిపోయిన వ్యక్తి ఈ సైకో. ఒక విషయం మీకు చెప్పాలి, నరేంద్ర మోడీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో దేశాన్ని 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మళ్ళీ ఒకే మాట చెప్పాడు, ఈ 5 సంవత్సరాల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం చేస్తామని సంకల్పం చేశారు. ఇది అయిన తర్వాత 2047 వికసిత్ భారత్. అదే సమయంలో మా కళ, నా కళ కానీ పవన్ కళ్యాణ్ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి, ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 కావాలి, భారతదేశం నెంబర్ 1 కావాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం నెంబర్ 1 కావాలి. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కళ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ కలయిక, అందుకే ఈ కూటమి సాధిస్తాం. ఏం తమలో భరోసా ఉందా లేదా? ఉంటే గట్టిగా సంకల్పం చేయండి, చప్పట్లు కొట్టి. ఇప్పుడు మనకు మోడీ గ్యారంటీ ఉంది, మన సూపర్ 6 ఉంది. అదే మాదిరిగా మొన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో వస్తానే సైకో మేనిఫెస్టో వెలవెలబోయింది. మన మేనిఫెస్టోకు ఆదరణ పెరిగింది. 25 పార్లమెంట్లో మనమే గెలుస్తున్నాం.
160 అసెంబ్లీ సీట్లు మనమే గెలుస్తున్నాం. ఏ తమ్ముళ్ళు గెలవాలన్నా లేదా? సైకోని ఇంటికి పంపించాలన్నా లేదా? పంపించడానికి సిద్ధమవునా కాదా? అదే సమయంలో నేను అడుగుతున్నా ఈయన నాటకాల్ని. ఎన్ని నాటకాలు వేశాడు తమ్ముళ్ళు? ఎన్నికల ముందు 2019లో ఊరు తిరిగాడు. నేను ఆ రోజు అనుకోనుంటే కాలు బయట పెట్టేవాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాదయాత్ర చేశాడు, తల నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అందరూ అలసిపోయారు. శుక్రవారం అయితే ప్రొక్లైన్ వస్తుంది. ఎవడిల్లు కూలగొడతాడో ఎవరికీ తెలియదు. శుక్రవారం అయితే ఈ పోలీసులు గోడ దూకొస్తారు. ఏమి అరాచకం అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. అందుకే నిన్న అమిత్ షా అన్నారు, మా కలయిక గూండాగిరిని అణిచివేయడానికి, మా కలయిక అమరావతి నిర్మాణం చేయడానికి, మా కలయిక పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి, మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాషను కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి, అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ, నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఈ ఆస్తి, అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే నిన్న చూశాను, ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీకొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోలు అయితే మన క్యాంపు దగ్గరికి వచ్చి ఈ దుర్మార్గులు 5,000 ఇస్తున్నారు, మేము చీకొట్టాం, నేను 10,000 ఇస్తున్నా, మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు, అర్థమైందా సీను? ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారు, వేస్తున్నారు. గెలుపు మనదే. ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది, అయిపోయింది. నీ సీన్ అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. అందుకే మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు మోడీ గారు చెప్పినట్టు మళ్ళీ పోలవరాన్ని కడతాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తాం. మీ అందరికి హామీ ఇస్తున్నా,
ఈరోజు మోడీ గ్యారంటీస్ అన్ని మీరు తీసుకెళ్ళండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన ఎన్నికల మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ఈ రెండు తీసుకెళ్తే ఈ 5-6 రోజుల్లో గెలుపు మనదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఏదైతే ఈయన డ్రామాలన్నీ అయిపోయినాయి. 2014లో తండ్రి లేని బిడ్డని, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని షాపుల మీద దాడి చేశాడు. ఎన్నికలైన తర్వాత ఆ రిలయన్స్ అధినేత చెప్పిన వారికే ఎంపీ ఇచ్చాడు. అది ఈయన రాజకీయ నీతి. 2019లో తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. అర్థమైందా మీకు? అర్థమైంది చేలు పైకి ఎత్తండి. అందరికి అర్థమైంది. జగ్గుబాయికి అర్థం కాల. అందరూ జగ్గుబాయి చేతికి చెవిలో చెప్పాలి, నువ్వే నీ బాబాయిని చంపించి నాటకాలు ఆడుతున్నావని అడగాలి. మీరు గాని అది చేయకపోతే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. సిద్ధమా తమ్ముళ్ళు? గొడ్డలకి తిరుగుబాటు చేస్తారా లేదా? ఆవేశం వస్తుందా లేదా? విశాఖపట్నం నేను మెచ్చిన నగరం, నేను నచ్చిన జిల్లా. ఈ జిల్లా అంటే నాకు అమితమైన ప్రేమ. దానికి ఒకటే కారణం, మంచి వాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా, నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చూశాను విశాఖపట్నంలో ఉదుహుదు వచ్చింది. నేను అదే రోజు ఇక్కడికి వచ్చా. 10 రోజులు ఇక్కడే ఉన్నాం. మోడీ గారు నెక్స్ట్ డే వచ్చారు. ఆయన కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేశారు, పూర్తిగా సహకరించారు. నేనైతే ఆ వారం రోజులు ఉన్నప్పుడు మీరు చూపించిన ఆదరణ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నేను ఒకటే సంకల్పం చేశా, తిరిగి విశాఖపట్నాన్ని మీరందరూ కోలుకున్న తర్వాతనే వదిలిపెట్టి వెళ్ళాలని ఇక్కడే ఉండెళ్ళా. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం. మొన్న ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది మీ మంచితనం. మంచి చేస్తే మరిచిపోని ప్రజానీకం. నేను ఒక్క మాట చెప్పాను, ఆ సందర్భంలో ఇప్పుడు కూడా కూర్చుంది. దీపావళి వచ్చింది, చెట్లన్నీ పడిపోయినాయి, ఎండిపోయినాయి. ఎక్కడన్నా కానీ క్రాకర్స్ కాలిస్తే, టపాకాయలు కాలిస్తే యాక్సిడెంట్లు అవుతాయి, ఎక్కడికైనా ప్రమాదం వస్తుందని ఒక్క మాట అంటే ఒక్కరు కూడా క్రాకర్ కాల్చకుండా దీపావళి నిర్వహణ చేశారంటే అది మీ యొక్క క్రమశిక్షణ. అలాంటి విశాఖపట్నం ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు దోపిడీగా తయారైందా లేదా? తమ్ముళ్ళు, భూముల మీద కన్నేశారా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఏమైనా ఒక్క పని చేశారా? మెట్రో వస్తుందా? ఇప్పుడు విమానాశ్రయం భోగాపురంలో నేను ఫౌండేషన్ ఇస్తే నేనుంటే 2 ఏళ్లలో వచ్చే విమానాశ్రయం ఈ సైకో నాశనం చేసి మళ్ళా అది తీసేసి ఈయన ఫౌండేషన్ వేశాడు. ఏంటి అరాచకం? ఒక స్టిక్కర్ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, విధ్వంసకారుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మనం ఏం చేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మనం ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. నీతివంతమైన పాలన, నీతివంతమైన పాలన. తెలుగుదేశం కూడా మొదటి నుంచి
అభివృద్ధి మన మంత్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి నమూనా ఇప్పుడు ఒక హైదరాబాద్. ఈరోజు కూడా మోడీ గారు ఒకటి చెప్పారు, ప్రపంచం మొత్తం ఐటీ రంగంలో తెలుగు వారు దూసుకుపోతున్నారని చెప్పారు. అది మనకుండే గౌరవం, అది మనం వేసుకున్న ఫౌండేషన్. అందులో నేను నాంది పలికానని నాకు ఆనందంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం పేదవాళ్ళకి ఇస్తాం. అదే సమయంలో అభివృద్ధి కూడా బ్యాలెన్స్ చేసుకొని నిరంతరం ముందుకు తీసుకుపోయే బాధ్యత మనది. అందుకే మా ఆడబిడ్డలకు చెప్పాను, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇచ్చే బాధ్యత మాది. 3 ఆడబిడ్డలుంటే 2,70,000 వస్తుంది. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు 15,000, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో అందరి పిల్లల్ని చదివిస్తాం. పిల్లలు మన ఆస్తి. పిల్లల్ని చదివించకుండా పోవడం నేరం. ఒకరికిచ్చి ఒకరి ద్రోహం చేయడం అన్యాయం కూడా. మూడోది, ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. అందుకే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కూటమి నిర్ణయం తీసుకున్నాం. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఎక్కడన్నా ఉద్యోగస్తులు కానీ మహిళలు ఎక్కడికి పోవాలన్నా పోయి రావడానికి బేషరతుగా ఏర్పాటు చేస్తాం. ఈ 4గే కాదు, నరేంద్ర మోడీ గారు గ్యారంటీలో ఒక విషయం చెప్పారు, అది మహిళల్ని లక్షాధికారులు చేయడం. 3 లక్షల మంది మహిళల్ని లక్షాధికారులు చేస్తారని చెప్పారు. ఆ కార్యక్రమంలో కనీసం మనం అనుకుంటే మన కార్యక్రమం కూడా జోడిస్తే 30-40 లక్షల మందిని 5 సంవత్సరాల్లో లక్షాధికారులు చేసే అవకాశం ఉందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా మోడీ గారి గ్యారంటీలో శాసనసభలో, పార్లమెంట్లో 33% వస్తారు. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళల్లో సగం మంది మా ఆడబిడ్డలే ఉంటారు. అది మా సంకల్పం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మహిళలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని రంగాలలో మీరు రాణిస్తారు. నేను డాక్రా సంఘాలు పెట్టాను, బ్రహ్మాండంగా ముందుకు దూసుకుపోతున్నారు. పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వ లక్షణాలు నేర్పించాం. ఈరోజు మీరు చేసే పనులు చూస్తే గర్వకారణంగా ఉంది. మీరు నేర్చుకున్నారు 10 రూపాయలు సంపాదించడం, మీ కుటుంబాన్ని నడిపించే శక్తికి వచ్చారు. ఇంకో పక్క 33% ఉద్యోగాల రిజర్వేషన్లు పెట్టాం, కాలేజ్ సీట్లు పెట్టాం. ఈరోజు ఆడబిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డల్ని గౌరవించిన విధానం. ఇప్పుడు కూటమి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో చేస్తారు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇక్కడ చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా మా యువతని, ఏ తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలన్నా లేదా? ఉద్యోగాలు కావాలంటే కూటమి రావాలి. విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చాయా మీకు? డిఎస్ఏ పెట్టాడా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? అందుకే ఒకటి హామీ ఇస్తున్నా, కూటమి వచ్చిన వెంటనే మొదటి సంతకం
మెగా డిఎస్సి పైన పెడతాం. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. పెట్టుబడులు వస్తాయి. మోడీ గారిని చూస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడ నన్ను పవన్ కళ్యాణ్ చూస్తే పెట్టుబడులు వస్తాయని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది మా మీద ఉండే నమ్మకం. అదే సమయంలో నేను ఒకటే హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. యువతని కోరుతున్నాం, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన జెండాలు కట్టుకోండి. ఒక చేత్తో గ్లాసు పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే, దాడికి వస్తే గ్లాసుకు 10 రెక్కించండి. కమలం పువ్వుని సైకిల్ మీద పెట్టుకోండి. ఈ 3 ముందుకు తీసుకుపోతే తిరుగుండదు తమ్ముళ్ళు. ఈ 7 రోజులు మీరు ఆ పని చేయండి. 5 ఏళ్ళు మీ యొక్క భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మా యువతకు హామీ ఇస్తున్నా. సిద్ధమా మీరు? నమ్మకమేనా మీ దగ్గర? గ్యారంటీ ఇస్తారా మీరు? రైతును రాజు చేస్తాం. 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి. డబల్ ఇంజన్ సర్కారు పనిచేసినప్పుడు, 2 ఎన్నికల మేనిఫెస్టోలు కలిసి పనిచేసినప్పుడు ప్రజల జీవితాలు మెరుగవుతాయి. అది కూడా చేస్తామని హామీ ఇస్తున్నా. బీసీల కోసం, ఉత్తరాంధ్ర అంటే గుర్తొచ్చేది బీసీలు. ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు ఎక్కువగా అభిమానించేది మా పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తున్నారు. ఇద్దరు కలిసాం. బీజేపీ కలిసింది. 3 కలిసిన తర్వాత ఉత్తరాంధ్ర స్వీప్. అవునా కాదా? వేరే వాళ్ళు గెలుస్తారా? ఇక్కడ గెలవనిస్తారా మీరు? ఉత్తరాంధ్ర ద్రోహులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, మేము ఆ రోజు ఇరిగేషన్ కోసం 2,500 కోట్లు ఉత్తరాంధ్రలో ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 500 కోట్లు. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మనం అధికారం ఉండుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయి, పోలవరం పూర్తయి, నదుల అనుసంధానం పూర్తయి ఈ రాష్ట్రం బాగుపడేది. దాన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది కాకుండా వృద్ధులందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఒకటి చెప్పండి, 200 రూపాయలు పింఛన్ 2,000 చేసిన పార్టీ ఏది? ఈ సైకో చెప్తున్నాడు 1000 నుంచి 3,000 చేశాడంట. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచను. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తాం. 1వ తారీఖునే ఇస్తాం. ఇది మా గ్యారంటీ. శవ రాజకీయాలు చెయ్యం. ముసలివాళ్ళని చంపాం. ముసలివాళ్ళని ఆదుకుంటాం. నేను అడుగుతున్నా, మీరేమిచ్చారు? మీరిచ్చిన హామీ 2028కి ముష్టి 250 రూపాయలు వేస్తాడంట. అప్పటి వరకు వీళ్ళు పండు టాకుల్లాగా ఉండే ఈ ముసలోళ్ళు బతికుండాలి, అప్పుడే ఇస్తారంటాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకే మాట అడుగుతున్నా మిమ్మల్ని, ఉత్తరాంధ్ర మీద
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పెత్తనం ఎవరు తమ్ముళ్ళు? మొన్నటి వరకు A2 విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి. అంటే మేమంటే చులకన మీకు. అదే తెలుగుదేశం ఉన్నప్పుడు ఎర్రమనాయుడు ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ అయ్యన్న కానీ, సత్యనారాయణమూర్తి కానీ, గంటాకు కానీ గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా ఉత్తరాంధ్రలో అయితే ప్రతిభా భారతిని స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా చూసినప్పుడు వీళ్ళకు ఉత్తరాంధ్ర భూముల పైన కన్నేశారు. సామాజిక న్యాయం పేరుతో సామాజిక అన్యాయం, ఉత్తరాంధ్ర ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికలు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, విధ్వంసానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం, కల్లోల ఆంధ్రప్రదేశ్కి కలల ఆంధ్రప్రదేశ్కి మధ్య జరుగుతున్న పోరాటం. మా 3 పార్టీలు కలిసి గ్యారంటీ ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ అందరికీ మళ్ళీ ఉత్తరాంధ్ర అభివృద్ధి, మీ ప్రగతి ఈ 3 పార్టీల వల్లనే సాధ్యం. అది చేయడానికి మేము గ్యారంటీ ఇస్తున్నాం. నేను ఒకటే ఉత్తరాంధ్ర అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు మీరందరూ కూడా చెప్పాలి. నేను హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్. హలో ఏపీ గట్టిగా, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఇప్పుడు ఇక్కడ సీఎం రమేష్కి ఒక చరిత్ర ఉంది. 12 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా పనిచేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎంపీగా, ఢిల్లీలో వీధులు కూడా తెలియవు, భాష కూడా రాదు, ఢిల్లీకి పోయి ఎదురెదుకుంటూ 5 ఏళ్లు గడిచిపోతుంది. రమేష్ని గెలిపించండి. ఢిల్లీ తెలిసిన వ్యక్తి, పూర్తిగా మా అండ ఉంది, పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఒకటి కాదు, నాలెడ్జ్ ఉంది, పరిచయాలు ఉన్నాయి, చొచ్చుకపోయి చొరవ ఉంది. ఇవన్నీ పెట్టుకొని మీకేదైనా సమస్య వస్తే నేరుగా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే చొరవ ఉండే నాయకుడు. ఏం తమ్ముళ్ళు, సిద్ధమా మీరు? గెలుస్తాడు, కానీ మెజారిటీ, అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా? రెండోది, ఇక్కడనే గీత గారు అరకు పార్లమెంట్ అభ్యర్థి, ఇప్పటికే ఒకసారి పార్లమెంట్ మెంబర్గా పనిచేశారు, అనుభవం ఉంది, అందరితో పరిచయాలున్నాయి, చొరవ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాం. అక్కడ వనరులున్నాయి, సమస్యలున్నాయి. సమస్యలను పరిష్కరించి, వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీత గారికి ఉంది. ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి. గెలుస్తున్నారు, నాకు అనుమానం లేదు. ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ ప్రాంత అభివృద్ధి సాధ్యం, అది వారి ద్వారా చేపిస్తాం. అటు కేంద్రం,
ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం, కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. భారత్ ఇక్కడే విశాఖపట్నం మూర్తి గారు ఆయన కూడా బాధితుడే, గీతం యూనివర్సిటీ చైర్మన్ ఆయన. శుక్రవారం వస్తే ఆయన గీతం యూనివర్సిటీకి ప్రొక్లైన్స్ పోతాయి. గోడలు పగలగొట్టారు, మీరు ఏమైనా పగలగొట్టండి, నేను మాత్రం ఏమాత్రం రాజీ పడనని ముందుకు దూసుకెళ్లిన వ్యక్తి భరత్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడైనా బుద్ధుండేవాడు గీతం యూనివర్సిటీ అటానమస్ బాడీ, ఇక్కడ క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో క్యాంపస్ ఉంది, బెంగళూరులో క్యాంపస్ ఉంది. ఇది లాభాల కోసరం కాదు, సేవ కోసరం పెట్టిన నో లాస్ నో ప్రాఫిట్. దీన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశాడు ఈ సైకో జగన్, దాన్ని నిలబెట్టాడు భరత్. ఇతన్ని అభినందిస్తున్నా. ఇప్పుడు మీ ఆశీస్సుల కోసం వచ్చాడు. అందరూ కూడా భారత్ కోటేసి గెలిపించమని, ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించమని, సైకిల్ గుర్తు కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదే మరిగా పక్కనే అప్పలనాయుడు సాధారణ కార్యకర్త. నేను ఒకటే ఆలోచించాను, విజయనగరం సీట్ ఎవరికి ఇవ్వాలంటే ఈ అవినీతి బొత్సాయి లాంటి వాళ్ళు ఉంటే కాదు, హుషారైన కుర్రాడు అప్పలనాయుడికి ఇవ్వాలని ఒక కార్యకర్తకు ఎంపీ సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దూసుకెళ్తున్నాడు, గెలుపు ఖాయం, ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడే ఉన్నారు, నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈశ్వరరావు గారు హెచ్చర్ల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కమలం పువ్వు గుర్తు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతారా అని అడుగుతున్నా. ఒక చరిత్ర ఉండే వ్యక్తి, పార్టీకి అంకితంగా పనిచేసిన వ్యక్తి ఈశ్వరరావుని గెలిపించడం మనందరి బాధ్యత. గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడే గంటా శ్రీనివాసరావు, భీములి, రాజకీయాల్లో అనుభవం ఉండే వ్యక్తి, చొరవ ఉండే వ్యక్తి, తప్పకుండా గెలిపించి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, భీములు ఎప్పుడు కూడా కంచు కోట, గెలుపు ఖాయం, గట్టిగా పనిచేసి ఆయనకు అఖండ మెజార్టీ సాధించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక్కడే పెందుర్తి రమేష్, జనసేన అభ్యర్థి, గాజు గ్లాస్ గుర్తు. ఏం తమ్ముళ్ళు ఎవరికైనా అనుమానం ఉందా? మెజారిటీ, పెద్ద మెజారిటీ రావాలి. సిద్ధమవునా కాదా? మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎలా మంచలి విజయ్ కుమార్, చురుకైన వాడు, యువకుడు, గెలిపిస్తే దూసుకెళ్తాడు. అటు పవన్ కళ్యాణ్, ఇటు నా అండదండలు కూడా ఉంటాయి. పూర్తిగా సహకరిస్తాం, గట్టిగా గెలిపిస్తామని చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మిత్రుడు విజయ్ కుమార్ రాజు గారు, సారీ విష్ణుకుమార్ రాజు గారు, అసెంబ్లీలో చూశా, 5 ఏళ్లు మిత్రపక్షంలో ఉన్న ప్రజా సమస్యల పైన చాలా స్పష్టంగా మాట్లాడే వ్యక్తి.
సిద్ధాంతపరంగా కట్టుబడిన వ్యక్తి. ఎవరైనా నేను అభిమానిస్తున్నానంటే అతి కొద్ది మందిలో విష్ణుకుమార్ రాజు గారు ఒకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు, ఏమాత్రం అనుమానం లేదు. కూటమికి విశాఖపట్నం కంచుకోట. అయితే మెజారిటీ, మంచి మెజారిటీతో విష్ణుకుమార్ రాజు గారు గెలిపించండి. అటు కేంద్రం ఇటు కూటమి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇకపోతే నికర్సైన నాయకుడు, పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి, అరుదైన నాయకత్వం, అనునిత్యం సైకో వేధించినా ఏం చేస్తావు పీక్కోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదరించాలనా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా అనుభవం ఆయనతో 42 ఏళ్ళు. ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా క్వశ్చనే లేదు, రాజీ పడను. తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా, నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది, చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఏం తమ్ముళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కైన మాకు. ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సత్యనారాయణమూర్తి ఒక సీనియర్ నాయకుడు. ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. తర్జన భర్జన పడ్డాం. అయితే ఒకటే ఆలోచించాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఆయన సేవలు అవసరం, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఇన్నేళ్లు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్గా ఉండే వ్యక్తి. మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో. ఎక్కడన్నా తునిగాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి. ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుల్లో ఇవ్వాలని నిర్ణయించాం. మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఆయన అవసరం ఉంది. పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. రాజు సత్యనారాయణ చోడవరం ఆయనకు కులం లేదు కానీ గుణం ఉంది, నీతి ఉంది, ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంది. అందుకే అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాం. అలాంటి వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మా అనిత తెలుగుదేశం ఆడబిడ్డ, రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి. సైకో పార్టీ ఇబ్బందులు పెట్టారు,
ఒకే మాట, మీరేమి చేసినా నేను భయపడనని చెప్పి దూసుకెళ్తున్న వ్యక్తి మన అనిత. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా, అదే మాదిరిగా పాలిట్ బ్యూరో మెంబర్గా పార్టీకి ఎనలేని సేవలు చేశారు. నాకు అనుమానమే లేదు, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచు కోట. గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇకపోతే సీనియర్ నాయకుడు, ఉత్తరాంధ్రకు సేవ చేసిన వ్యక్తి. నేను భయపడ్డా ఎక్కడన్నా రిటైర్ అయిపోతున్నాడేమో అని. సరైన సమయంలో సరైన నిర్ణయం, ఆ నిర్ణయం జనసేనలో చేరడం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి, అనకాపల్లి అభ్యర్థి, గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థి. ఏం తమ్ముళ్ళు సిద్ధమా? ఆయన్ని గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారని అడుగుతున్నా. సీజన్డ్ పాలిటీషియన్ కూడా సమయస్ఫూర్తి ఉంటుంది, ఎక్కడ ఎక్కువ మాట్లాడు, ఒక పెద్ద మనిషి. అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా. తమిళలో గణబాబు, విశాఖపట్నం వెస్ట్. ఏం తమిళలో వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కుటుంబం అది. ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాడు, కానీ థింకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాన్స్టిట్యున్సీ నర్చరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వెస్ట్లో గణబాబుని మంచి మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. లాస్ట్కి వచ్చే కొందకి రామకృష్ణ బాబు ప్రజాసేవకుడు, ప్రజల మనిషి. ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరిగెత్త వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి నీతి నిజాయితీకి మారు పేరు, సిన్సియర్ వర్కర్. 2 సార్లు అయ్యాడు, 3 సార్లు, 3 అయిపోయినాయి, నేనే మర్చిపోయా. 4వసారి గెలవబోతున్నాడు. ఆయన్ని గెలిపించకపోతే ప్రజాసేవకి అర్థమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్ద మెజారిటీ, మీరు ఇచ్చే బహుమానం పెద్ద మెజారిటీతో గెలిపించడం, అదే మాకు కూడా పెద్ద టానిక్. సేవకు ఎప్పుడు కూడా గుర్తింపు ఉండాలి, అది చేయమని కోరుతున్నాం. ఇప్పుడు నేను చెప్పాను, ఇక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. ఇక్కడుండే కార్యకర్తలనే కాదు, 3 పార్టీల కార్యకర్తల్ని, నాయకుల్ని, అదే మారిగా పవన్ కళ్యాణ్ అభిమానించే కార్యకర్తల్ని, నన్ను అభిమానించే కార్యకర్తల్ని, ఓటర్ని, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాలి. బేషిజాలకు పోవద్దండి. ఈరోజు మన కొన ఊపిరితో ఉన్న ఈ రాష్ట్రానికి మళ్ళా ఆక్సిజన్ ఎక్కించాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి. అందులో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో మనం అందరం భాగస్వాములు కావాలి. అందుకే ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ ఏ అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారో వారికి ఓట్లేపించే బాధ్యత మీది. అది చేయండి. ఆ తర్వాత ఒకటే హామీ ఇస్తున్నాం,
కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు కూటమి అటు ఢిల్లీ నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మీ బాధ్యత అందరినీ గెలిపిస్తామని, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ, మరొక్కసారి ఈ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. మళ్ళీ తమలో ఒకటే కోరుతున్నా, సమయం లేదు మిత్రమా, దగ్గరికి వచ్చాం ఎన్నికలు, అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గం, ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ అన్నా. సర్వజనుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. 3 పార్టీల్లో కూడా ఉద్దండులు కొంతమందికి సీట్లు రాలేదు, కష్టపడిన వాళ్ళకు కొన్ని సీట్లు రాలేదు. ఆ 3 పార్టీల్లో ఉండే నాయకులకు ఒకటే చెప్తున్నా, మేము ఉంటాం. ఇక్కడైతే మీరు చూస్తే పర్ఫెక్ట్గా కూడా అందరూ అడ్జస్ట్ అయి చేస్తున్నారు. ఇప్పుడు సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కూడా పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. అదే మరి యలమంచిలో ఎవరైతే చలపతిరావు కానీ మా నాగేశ్వరరావు కానీ అక్కడ సీట్ రాకపోయినా గట్టిగా పనిచేస్తున్నారు. అదే సమయంలో తాతయ్య బాబు అయితే చోడవరంలో సీట్ రాకపోయినా అక్కడ పనిచేస్తున్నారు. మాడుగుల్లో అయితే 3 వ్యక్తులు, ఒకటి చలపతిరావు గారు ఎక్కడైతే యలమంచిలో అందరినీ సమన్వయం చేసి, ఆయన నా జీవితంలో చూసా, ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా పార్టీ అంటే ప్రాణం, ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఈరోజు కూడా జనసేనకిస్తే అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు. వారిని కూడా అభినందిస్తూ, ఆయన కాకుండా 3, ఒకటి గోవింద్ గారు, వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి నేను చూసా. పార్టీ అంటే ఒక అభిమానం. ఒకసారి రామకృష్ణ గారికి సీట్ వస్తానే ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పిందే వేదం, నేను పనిచేస్తానని చెప్పిన వ్యక్తి గోవింద్ గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మాదిరిగా కుమార్ గారు మాడుగుల ఇన్ఛార్జిగా పనిచేశాడు. సీటు ఇవ్వలేకపోయాను, కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. వాళ్ళని అభినందిస్తూ పైలా ప్రసాద్ గారు కూడా సీట్ ఇచ్చి సత్యనారాయణమూర్తి గారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పైలా ప్రసాద్ గారు. ఇది నా జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంటుంది. అలాంటి పైలా ప్రసాద్ గారిని అభినందిస్తూ, ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు, రామానాయుడు గారు కూడా త్యాగం చేశాడు. ఇలాంటి కొన్ని ఉన్నాయి. అదే మరి తెలుగుదేశంలోనే కాకుండా బీజేపీ, ఇక్కడే నాయుడు ఉన్నాడు, అప్పలనాయుడు, ఈయన కూడా గజపతి నగర్లో త్యాగం చేశాడు. వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకుంటా. ఇక్కడ ఇంకొక పక్కన ఆలోచిస్తే ఒక్క తెలుగుదేశంలోనే కాదు, జనసేనలో బీజేపీలో సీట్లు వస్తాయని ఆలోచించి చివరి నిమిషంలో కొందరికే వస్తాయి, ప్రతి సీటు ఒకరికే ఇవ్వగలుగుతాం. అందువల్ల అకామిడేట్ చేయలేకపోయాం. వారందరినీ గుర్తుపెట్టుకుంటాం. తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అయితే మీరు, ఇది మా గ్యారంటీ, మీ గ్యారంటీ. ఈ జిల్లాల్లో అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలి. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. పని చేసి గెలిపించి మళ్ళీ మన గౌరవాన్ని కాపాడుకుందాం. దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సర్వజనుల సంక్షేమం కోసం, సర్వతోముఖ వికాసం కోసం, స్వర్ణాంధ్ర సాకారం కోసం, ఆత్మ గౌరవం కోసం.
ఆపండి ఆపండి ఒకసారి ఆపండి బాబు రికార్డు ఆపండి ఒకసారి